జగన్ రాకతో దద్దరిల్లిన ఆకేపాడు నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం. ఏపీలో ఫ్రీ బస్ ఎఫెక్ట్, బస్సులో సీట్ల కోసం ప్రారంభమైన మహిళల యుద్ధాలు. నందమూరి కుటుంబంలో విషాదం, ఎన్టీఆర్ తనయుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత. స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. తీరం దాటిన వాయుగుండం, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, యూనిట్లు పెంచిన ఐఎండీ. నేడు మంగళగిరిలో P4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం, స్పందించిన ఎమ్మెల్యే కూనా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్స్ లో మంగళవారం జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కి హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులు వరదీక్షితారెడ్డి, సాయి అనురాగ్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. జగన్ రాక సందర్భంగా ఆకేపాడు జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. హెలీప్యాడ్ నుంచి వివాహ వేదిక దాకా అభిమానులు, పార్టీ కార్యకర్తలు క్యూ కట్టారు. వాళ్లకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు కొనసాగుతోంది. ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. 3 రోజులుగా ప్రశాంతంగా సాగిన ఈ ప్రయాణాలు తాజాగా పలు చోట్ల అరుపులు, కేకలతో సాగుతున్నాయి. ఈ రోజు విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళలు అరుచుకున్నారు. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. ఇద్దరు బస్సులోనే కొట్టుకునేంత పని జరిగింది. అయితే బస్సులో మిగిలిన ప్రయాణికులు సర్ది చెప్పడంతో సిగపట్ల వరకు వెళ్లకుండా పంచాయతీ సమసిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఏపీలోనూ మహిళల యుద్ధాలు ప్రారంభమయ్యాయని తెలంగాణలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. తక్కువ
కాదు ఉండాలి మంచి కూర్చో. నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మరణించారు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉన్న వారి నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్మజ మరణ వార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటింది. విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ కి సమీపంలో తీరం దాటింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం మధ్యాహ్నం తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరి ఏడెందుకు ఆగిపోయాడు? రాజధాని అమరావతిపై వైసీపీ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 2 ఏళ్లలో ఇదే అమరావతిలో పులస చేపలు కూడా దొరుకుతాయని సెటైర్లు వేశారు. వరుస వర్షాలకు ప్రస్తుతం గోదావరి నది ఎలాగైతే పొంగి పొర్లుతుందో అదే మాదిరిగా అమరావతికి కూడా అదే గతి పట్టబోతోందని జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వానికి జై కోడితే వారు దేశభక్తులు అవుతారని, లేకపోతే వారిని సంఘ విద్రోహ శక్తులు దేశద్రోహులుగా చూస్తారని కామెంట్ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు బానే ఉంటారని, భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను
చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. పులివెందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదే విధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్, నిర్దోషిగా, అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని, మోర్ స్ట్రాంగ్ గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. ఎనీథింగ్ ఎల్స్? కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే కోర్టు ఆర్డర్స్ పెద్దారెడ్డి గారిని కోర్టు డైరెక్షన్స్ లో ఈరోజు తాడిపత్రిలో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3 నెలల కిందట 5 వెహికల్స్ లో వెళ్ళండి, అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం, దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు, డెమోక్రటిక్ నేషన్లో, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి, దట్టు ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి 3 రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈరోజు 10 నుంచి 11 లోపల, మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పడం జరిగింది. ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే, వైజాగ్ లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు, కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు. సో ఇట్స్ వెరీ షేమ్. ఎక్కడో మోడీది జరుగుతుంటే 1000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది. సో వీటన్నింటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది. 18వ తేదీ 10 గంటల నుంచి 11 మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్లకుండా చేయడం నిజంగా వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళ ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలైపోతున్నారు. సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వీళ్ళు స్పందించకపోవడం, కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. డెఫినెట్ గా మా చిన్నాన్న అక్కడే వెయిట్ చేస్తున్నారు, పెద్దారెడ్డి చిన్నాన్న. వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది అని చెప్పేసి, డెఫినెట్ గా ఏదేమైనప్పటికీ కానీ లా ప్రకారం, చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. మళ్ళీ కూడా దీనికి అప్పీల్ చేస్తాం. సార్, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ కానీ, పులివెందుల ఎన్నిక కానీ అన్ని కూడా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలన్నీ కూడా ప్రభుత్వం ముఖ్యంగా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మిథున్ రెడ్డి గారికి సౌకర్యాలు కల్పించారు, వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి. ఇది అది చెప్తున్నాం కదా, వీళ్ళు ఎవరికి భయపడటం లేదు. ఇది నాకు అర్థం కావటం లేదు. ఇది ఏ రాజ్యమో? న్యాయస్థానాలకు భయపడటం లేదు, ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు, ప్రజలకు భయపడటం లేదు. మనం ఎప్పుడో చూసాం కొలంబియన్ డ్రగ్ లార్డ్ పెబులో ఎస్కోబార్ కు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు మీద కూడా ఆయన వెళ్లి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు. అంతకంటే దౌర్భాగ్యంగా ఇక్కడ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నదన్నమాట. డెఫినెట్ గా దీనికి సంబంధించినది చంద్రబాబు నాయుడుకి ఏం కాదు, ఎవరైతే ఇంప్లిమెంట్ చేయటం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. సో కాబట్టి మీరందరూ కూడా న్యాయస్థానానికి, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేటట్లు చూడాలా. అండ్ ఇదంతా కూడా ఒక తప్పుడు కల్చర్ మనం నేర్పిస్తున్నాం. ఈ రోజు మీరు వేసే విత్తనం రేపొద్దున మీరు ఏ విత్తనం వేస్తారో అదే చెట్టుగా వస్తుంది, దానికి కాసే కాయలు కూడా అలాగే ఉంటాయి. సో దాని రుచి కూడా మీరు చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు మళ్ళీ భవిష్యత్తులో ఉండకూడదు అంటే అందరూ కూడా ప్రజాస్వామ్యానికి, కోర్టులకు గౌరవించాల్సిన అవసరం ఉంది. అమరావతి పరిస్థితి మాట్లాడారు, ఒక చెరువులు కల్పించే విధంగా అమరావతి డెఫినెట్ గా
మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలు అంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి, అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. మనుషులే పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఎప్పుడో ఒకసారి ఖాయం. మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా బతకాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన జీవితమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని మంగళగిరిలో ఈరోజు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. P4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మనుషులై పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఖాయం ఎప్పుడో ఒకసారి. మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. అదే నిజమైనటువంటి జీవితం. దానికోసం మీరందరూ కూడా కీర్తి గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి వారు చెప్పే మాటలు కూడా మీరు విని దాన్ని ఆచరించగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ, వెరీ నైస్. తను భర్త ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ కూలి పనులకి ఏదో వారానికి నెలకి కొన్ని రోజులే వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. అలాగే వాళ్ళు ఏదైనా గ్రాసరీ షాప్ పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అడిగారు. అలాగే వాళ్ళకి ఒక కుమారుడు ఉన్నాడు. అతను సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు. నెలకి 12,000 13,000 వరకు వస్తున్నాయి. అలాగే తనకి ఒక కూతురు ఉంది. హస్బెండ్ చనిపోయాడు. అయితే తను ఇంటర్మీడియట్ చదివి ఉందండి. ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు. ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి. చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి తల్లి ఆధారం. అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ P4 ఏదైతే SCL అడాప్ట్ చేసుకుని, ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి 1 నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం. అది యొక్క P4 యొక్క ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. కల్పంతో ముందుకు పోతుందంటే ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే తనను 2 నెలలుగా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని ఉన్నత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోతూ మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టడంతో సౌమ్య సూసైడ్ అటెంప్ట్ చేసింది. సౌమ్య ఆరోపణలపై ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య చేసిన ఆరోపణలు అన్ని నిరాధారమైనవని కొట్టిపడేశారు. పొందూరులో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యన నా పైన మానసికంగా శారీరకంగా చాలా వేధింపులైతే రాజకీయ నాయకులు చేస్తున్నారు. దానికి అధికారులందరూ కూడా ఒత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోని అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారు. నేనైతే కంచిలి కేజీబీవీకి వెళ్ళనండి. ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను. నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి, అందులో నిరూపణ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు. దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను. ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము, ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో. ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక 2 మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది. అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. ఆమె చేసినటువంటి అనేక దురాఘాతాల వలన
అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ నాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి వాటిపైన విచారణ చేయమని పంపించాను. ఇట్ ఈస్ మై రైట్, ఇట్ ఈస్ మై ప్రివిలైజ్. ఒక శాసనసభ్యుడిగా నా ప్రివిలైజ్ అది. నా ప్రివిలైజ్ని ప్రశ్నించే అధికారం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వారికి ఎవరికి అధికారం హక్కులు లేవు. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ప్రివిలేజెస్. అట్ ది సేమ్ టైం ఉద్యోగాలకి పొందడం కోసం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించుకున్నాం మనం. అది ఎంతవరకు ఉద్యోగం వచ్చేంత వరకు రిజర్వేషన్, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, అలాగే మహిళలకు కూడా ఉద్యోగాలు పొందడానికి రిజర్వేషన్. కానీ ఉద్యోగంలోకి చేరిన తర్వాత ఐఎమ్ క్వశ్చనింగ్ దేర్ అఫీషియల్ పొజిషన్. when I am speaking to the when I am reviewing with the official position, అక్కడ మహిళలు ఉన్నారా, పురుషులు ఉన్నారా, వాళ్ళ దళితులా లేకపోతే ఇంకో జాత, బీసీలా అనేటటువంటిది అక్కడ కాదు. ఈ స్పష్టత అనేది అందరికీ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఎప్పుడూ కూడా దళితులు ఈరోజు ఇదే కేజీబీబీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అర్థం తెలుసో లేదో. ప్రచార సమయాల్లో 2024 ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఈరోజు. ఏదో అక్కడికి సర్దేసి ఆ కేసులు మూయించేశాడు. ఇదే జరుగుతూ వస్తోంది గత సంవత్సర కాలంగా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే. జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాట అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆయన ఈ కేసు ఊసెత్తలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రీతి తల్లి పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును గాలికి వదిలేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మినిస్టర్ అనితను కలిసిన తమకు న్యాయం జరగలేదు, అందుకే తాను న్యాయం కోసం వీల్ చైర్ యాత్రను ప్రారంభించారు. కానీ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం మాకు రావలసిన మానిటరీ బెనిఫిట్స్ ని మీరు ఇచ్చారు. ఇచ్చి సాక్షి పేపర్లో ఏమిచ్చారు? ప్రీతిబాయి కేసుకి పూర్తి న్యాయం చేశామన్నారు. ప్రకారమే సుగాలి ప్రీతి కేసుకి ఫస్ట్ న్యాయం చేస్తామన్న విధంగానే మొన్న పోయినప్పుడు కూడా మమ్మల్ని లోపలికి పిలిపించుకొని కేసు కంపల్సరీ కూడా న్యాయం చేస్తాము, అది అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా కూడా ఖచ్చితంగా శిక్షించబడతారని భరోసా ఇచ్చినారు. చాలా మంది ఏమన్నారంటే అందరు రాజకీయ నాయకుల లాగానే పవన్ కళ్యాణ్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అలా వంగిపోవాలి అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆయన అధికారం రావడం వెంటనే వచ్చిన వారానికే మీ కేసు తీస్తాడు బయటికి అని చెప్పి ఆయన అభిమానులే కాదు, ఆయన యాంటీ ఉన్న వాళ్ళు కూడా మీ గురించే చూస్తున్నారు. ఫస్ట్ ఇదే తీస్తాడు బయటికని. ఇప్పుడు వాళ్ళందరూ కోరుకోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. నేను పవన్ కళ్యాణ్ గారు మన కేసును టేకప్ చేసి కర్నూలులో మార్చి చేసిన తర్వాతనే ప్రతి ఒక్క జనాల్లో సుగాలి ప్రీతి కేసుకు న్యాయం జరగాలి, మేమందరం ఉన్నాము అని కొన్ని లక్షల మంది కూడా మాకు ఫోన్లు చేసి మేము భరోసా ఇచ్చి ఇప్పుడు కోరుకుంటున్నారంటే ఆయన మాకు స్టాండ్ అయ్యి ఉన్నందుకే ఇప్పుడు ఆ మాట వచ్చినది. మాకైతే పూర్తి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. అవతల వ్యక్తులు ఎవరైనా మేమైతే కనుక వాళ్ళు చెప్పే మాటలకు ఏది భయపడము, కంపల్సరీ కూడా న్యాయం జరుగుతుంది. ఇంకోటి అంటే అసెంబ్లీలో కూడా అన్నగారు ఒకే మాట చెప్పారు, మేము సుగాలి ప్రీతి పేరెంట్స్ 2017లో నన్ను వేధిస్తూ ఉన్నారు, ఒక వికలాంగురాలని అయితే కూడా వేధిస్తూ ఉన్నారు. ఆ విషయమై మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది.